అందరూ నమస్తే. కేదార్నాథ్ ఘాట్ ఉంది. ఘాట్ దగ్గర ఇక్కడ పిండ ప్రదానం చేశాము. ఇక్కడనే ఇక్కడ స్వామినాథ స్వామిగా అక్కడ పిండ ప్రదానం చేయించాము. పిండ ప్రదానం చేసి మా నాన్న చనిపోయారు. పిండ ప్రదానం చేశాము. అదేవిధంగా మా జేజీ, మా జేజమ్మ, అదేవిధంగా మా అమ్మ సంబంధించిన వాళ్ళు, మా నాన్న సంబంధించిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయొచ్చట. అదేవిధంగా మా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, ఇంకా వేరే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు కానీ, లేకుంటే నాకు ఏదైనా ప్రాణంగా చూసుకునే జంతువులు కానీ, పక్షులు కానీ వాటికలా పిండ ప్రదానం చేయొచ్చు అంటే ఆయన స్వామి గారు చేయించారు. ఇప్పుడు అయిపోయాక ఇప్పుడే కేదార్నాథ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఆ ఫుల్ వీడియో మీకు పెడతాను, చూడండి. కేదార్నాథ్ ఘాట్ దగ్గర పిండ ప్రదానం చేస్తారు. संदीप को वहाँ पे हुआ गुरु जी के पास मानो అందరూ కూడా నమస్కారం చేయండి. చెప్పండి. విశ్వేశం మాధవం కుంధిం దండపానించ భైరవం వందే కాశీ గుహాం గంగా భవాణీం మణిగణికా అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుబర్హసి దుర్భోజన పురాలాప దుష్పతి గ్రహ సంభవం మమ పాపం హరం క్షిప్రై భాగీరథ్యై నమోస్తుతే గంగా గంగేతయో భూయాత్ యోజనానాం సతైరపి వృక్షతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగైశ్చతి. మెళ్ళ టౌలు ఇప్పండి. అందరూ ఇప్పేసి నడాలు కట్టుకోండి. అందరూ మీ కాళ్ళ కింద ఉన్న ఆసనాలను తీసేసినట్టు చేపలను తీసి ఆ బలమే పెట్టిన పక్కన ఉన్న బల మీద అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అందరూ కూడా నదిలో అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ మన పిండాలు కలపకూడదు. పక్కనే బోర్డు కట్టేస్తున్నాయి. జస్ట్ పక్కనే నీళ్లలో పిండాలు మాత్రమే కలపండి. మీరు వాడిన విస్తరణ నీళ్లలో శుభ్రంగా కడిగేయండి. ఆకు డస్ట్బిన్ లో పిండాల గంగలో కలిపేసి కాళ్ళు చేతులు కడుక్కోనండి. ఎవరో స్నానం చేయండి. మళ్ళీ మీరు అందరూ నా దగ్గరికి వచ్చి భార్యాభర్తగా అక్షతలు వేయించుకుని అప్పుడు ఈ పైన కేదారీశ్వరుని దర్శనం చేసుకుని అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి. ఓకేనా? మీరు ముందు కలిపేస్తారండి అందరూ. ఓకే.